హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టిల్లు స్క్వేర్ డీజే టిల్లు 2 మూవీ ఎలా ఉంది ఏం కథ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ మూవీలో మనం ఫస్ట్ పార్ట్కు కంటిన్యూగా స్టోరీనే దీంట్లో వస్తుంది. మెయిన్ మూవీ ఒక లైన్లో చెప్పాలంటే డీజే టిల్లు అయిపోయిన 10 నెలలు 11 నెలల నుంచి తర్వాత నుంచి మనకి స్టోరీ జరుగుతూ ఉంటుంది. అంతలోపలనే టిల్లు వాళ్ళ నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్ అది పెట్టుకొని అది ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. దానికి డీజే తనే వాయిస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో అనుపమ పరమేశ్వరన్ కలిసి దాని తర్వాత తనతో ఒక నైట్ అంతా గడిపి మళ్ళీ తను ఒక నెలకు మిస్ అవుతుంది. ఒక నెల తర్వాత వచ్చి నేను ప్రెగ్నెంట్ అని చెప్పడం, దాని తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని వాళ్ళంతా కలిసిపోవడం, దాని తర్వాత ఇంటర్వ్యూలకు వచ్చేతలకే మధ్యలో షానన్ తనని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ విచిత్రంగా జరుగుతున్న టైంలో ఒకానొక టైంలో అసలు తాను ప్రెగ్నెంటే కాదని తనని ప్రేమించలేదని చెప్పేసి అనుపమ పరమేశ్వరన్ ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఇవన్నీ జరుగుతున్న టైంలో అసలు అనుపమ పరమేశ్వరన్ తన లైఫ్లోకి ఎందుకు వచ్చింది, ఎందుకని ఇన్ని ట్విస్ట్లు ఇచ్చింది అనేది ఇంకా టిల్లు తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు ఇంటర్వెల్లో తనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. తన లవర్ కాదని, తన ఒక సీక్రెట్ ఏజెంట్ అని, తనను వాడుకొని ఒక పెద్ద డ్రగ్స్ స్మగ్లర్ని చంపడానికి వచ్చిందని టిల్లుకి తెలియడంతో బొక్కబోర్ల పడిన టిల్లు తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది మూవీ థీమ్. ఇంకా దీంట్లో వచ్చేసి ఒక డైలాగ్లో చెప్పాలంటే అనుపమ పరమేశ్వరన్ అయితే బాగా తోమేశాడని చెప్పాలి. మ్యాక్సిమం 8 లేదా 9 కిస్సులు పైనే ఉన్నాయి. అంత డీప్ కిస్సులు, లిప్ కిస్సులు. ఇంకొచ్చేసి తన ఎటకారంతో డీజే టిల్లు అదేవిధంగా సక్సెస్ పొందాడు. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. ఎందుకంటే డీజే టిల్లులో సెకండ్ హాఫ్ ఎంత హైలైట్ అయిందో దీంట్లో కొద్దిగా మైనస్ అయిందని చెప్పచ్చు. ఇంకా వాళ్ళ నాన్న పాత్రను, అలాగే మార్కస్ అనే ఒక ఫ్రెండ్ పాత్రను అందరినీ ఎక్కువ ఇన్వాల్వ్ చేశాడు. ఇంకా మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ సినిమా రిలీజ్కు ముందే డీజే టిల్లు మ్యూజిక్లు ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయాలే. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగుంది. కానీ క్లైమాక్స్లో మనకు ఒకటి రివీల్ చేస్తామనుకున్నారు. టిల్లు 3 అన్నట్టుగా చెప్తారనుకున్నాం, కానీ టిల్లు 3 అనేది చెప్పకుండానే ఇంకా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో టిల్లు క్యూబ్స్ కానీ టిల్లు అది ఏదో మామూలుగా ఏదో చెప్పారు దాని గురించి, అది ఉండబోతుందని. ఖచ్చితంగా పార్ట్ 3 అయితే ఎటు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా షానన్ పాత్ర దీంట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్లో ఇంకోటి ఇస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఇంకో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే రాధిక. అందరూ అనుకున్నది ఏముందంటే అసలు రాధిక ఈ అనుపమ పరమేశ్వరునికి అక్కో చెల్లెలో ఏంటుంది, లేదంటే ఆ అమ్మాయి వీళ్ళను పురమాయిస్తుంది వీని ఎదవం చేయడానికి అని చెప్పి. కానీ అది కాదు. స్టోరీ అంతా రివర్స్, ఒక డాన్ని పట్టుకోవడానికి. ఆ డాన్ పాత్రలో ఉన్నంతసేపు మురళీ శర్మ పర్వాలేదు, బాగానే చేశాడు. కొన్ని డైలాగులే ఉన్నాయి, కానీ ఎక్కువ ఇది లేకుండా బాగుంది. ఎక్కువ షాకింగ్ వన్ మ్యాన్ షోగా చేసిందంతా అనుపమ పరమేశ్వరనే. ఉన్న డబల్ షేడ్ కానీ, దాని తర్వాత తను చేసే ఒక నిమిషంలో వైలెంట్గా, ఒక నిమిషంలో తనతో హస్కీగా మాట్లాడడం కానీ, ఇన్ని చేయడం కానీ, క్లైమాక్స్లో కమాండర్లను పెట్టి కొద్దిగా అది ఇది చేశారు. కానీ అంత ఎక్కువ ఇదైతే లేదు క్లైమాక్స్లో. కానీ ఏ విధంగా అయితే డీజే టిల్లు తన డైలాగ్ డెలివరీ ఎన్ని ఉంటుందో అది బాగుంది. క్లైమాక్స్లో వచ్చే ఒక డైలాగ్ బాగుంది. ఎందుకంటే తను ప్రేమించి నన్ను మోసం చేసింది, కానీ నువ్వు నన్ను మోసం చేయడానికే ప్రేమించావు అనే డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం థర్డ్ పాత్ర ఎంత ముందుకు వస్తాడో. డీజే టిల్లుగా బాగా సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. అందరూ వెళ్ళి చూడవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట్లుంటుంది మనంతా.